ఒక్క కుటుంబం స్వార్థానికి రాష్ట్రం భ్రష్టు పట్టిందని కడప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ధ్వజమెత్తారు. తొలి రోజు ఆయన పర్యటనకు విశేష స్పందన వచ్చింది. ఇవాళ రాజంపేట నియోజకవర్గంలో నందలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి కడపలో బస చేస్తారు. కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. తిరుపతి పర్యటన అనంతరం ఆయన రైల్వే కోడూరులో కార్యకర్తలతో సమావేశమై తర్వాత ఎన్నికల ప్రచారం చేశారు. పలుచోట్ల రోడ్ షోలు నిర్వహించారు. కోడూరు తెదేపా అభ్యర్థి అజయ్ బాబును గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన బాబు వైఎస్ హత్యా రాజకీయాలు ప్రజలకు వివరించారు. మంగంపేట బైరటీస్ గనుల్లో ఉద్యోగం ఇచ్చిన యజమానినే హత్య చేసి గనులు లాగేసుకున్న ఘనత వైఎస్ రాజారెడ్డిదని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలు ఆరాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పైన బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలనే లేదని, చేతగాని ముఖ్యమంత్రి ఉండటం తెలుగువారి దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ కూడా ప్రయత్నం చేసి పులివెందుల కోర్టు పిలిపించి చంపాలని చేసి కడారా ఆయన రాకపోతే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో నిట్ట మధ్యాహ్నం పోలీసుల సాక్షిగా ప్రభుత్వం హత్య చేయించారంటే ఎంత గౌరవం మీరే ఒక్కసారి ఆలోచించాలి. అందులో కూడా ఏమని జగన్మోహన్ రెడ్డి ఆయన పైన యాక్షన్ లేదు, ఆయన దాంట్లో డిలీట్ చేశారు. ఈ రోజు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు, బాంబు కేసులో జైల్లో ఉండవలసిన వాడు, పరిటాల రవీంద్ర కేసులో జైల్లో ఉండవలసిన వాడు. కోడూరులో తెదేపా అభ్యర్థి అజయ్ బాబు దేశం నేతలు విశ్వనాథ నాయుడు, కట్టా బాలాజీ నాయుడు ఇళ్లకు వెళ్లి పార్టీ పరిస్థితిని వాకబు చేశారు. రాత్రికి రాజంపేటలో చంద్రబాబు బస చేశారు. ఇవాళ ఆయన రాజంపేట నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం అవుతారు. అనంతరం నందలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.